తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్గా కొనసాగుతుంది. ఇప్పటికే క్యూలో ఉన్న భక్తులకు 30 గంటల సమయం పడుతుంది. దీంతో క్యూ లైన్లలోకి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. సాయంత్రం 6 గంటలకు అనుమతిస్తామని చెప్పినా భక్తుల రద్దీ పెరగడంతో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అనుమతిస్తామని చెప్పారు. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీపై పూర్తి సమాచారాన్ని తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ కొనసాగుతుంది. ఇప్పటికే క్యూ లైన్లో ఉన్న భక్తులకు 30 గంటల సమయం పడుతుండగా ఉదయం నుంచే క్యూ లైన్లోకి భక్తుల్ని అనుమతించడం ఆపేశారు. మొదట సాయంత్రం 6 గంటలకి అనుమతిస్తామని చెప్పినా ఒక్కసారిగా భక్తులు పెరుగుతూ ఉండడంతో రేపు ఉదయం 6 గంటల వరకు కూడా క్యూ లైన్లోకి అనుమతించమని చెప్పేసి టీటీడీ చెప్తోంది. ఓవైపు వారాంతం, మరోవైపు వేసవి సెలవులు ముగుస్తుండడంతోనే తిరుమలకు ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నా 42 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వాటినన్నింటినీ లెక్క చేయకుండా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వస్తున్నటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తి చేసింది. భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులకి ఎక్కడికక్కడ తాగునీరు, అన్నప్రసాదాలను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు భక్తులు సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు టీటీడీ అధికారులు. ఇప్పటికే తిరుమలకు చేరుకున్న భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. గత 3 రోజులుగా ఈ రద్దీ కొనసాగుతూనే ఉంది. మొన్న 90,000 మంది శ్రీవారిని దర్శించుకోగా నిన్న 80,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా 80 నుంచి 90,000 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే తరహాలో ఇంకో 5 రోజులు కూడా భక్తుల రద్దీ ఇలానే కొనసాగే అవకాశం ఉందని కూడా